వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. కీర్తి గారు, వైటమిన్ డెఫిషియన్సీ వైటమిన్ డెఫిషియన్సీ అయినా దాని ఎఫెక్ట్ లంగ్స్ మీద ఎలా ఉంటుంది? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో వైటమిన్స్ అనేవి మన బాడీకి ఎంతో ఎసెన్షియల్, అందరికీ తెలుసు. లంగ్స్ మీద కూడా ప్రతి వైటమిన్కి దాని రోల్ అనేది ఉంటుందండి. లైక్ దెర్ ఆర్ ఫ్యూ వైటమిన్స్ విచ్ ఆర్ ఎస్పెషలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లంగ్ హెల్త్. లైక్ వైటమిన్ డి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన వైటమిన్ డి గురించి. యాక్చువల్గా డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి మధ్య చాలా కామన్ అయిపోతుంది. ఐ ఫెల్ట్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ వైటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది, బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, ఇంకా స్కిన్ ఇష్యూస్ రాకుండా, స్లీప్, ఇలాంటి అన్నిటికీ వైటమిన్ డి ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలుసు. బట్ లంగ్ హెల్త్కి కూడా, అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తే కనుక చాలా ఎక్కువగా వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇమ్యూనిటీ, వైటమిన్ డి. అండ్ దాంతోపాటు ఆస్థమా అటాక్స్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంటాయి. సిఓపిడి, ఒకవేళ స్మోకర్స్ ఉన్నారు, వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఆస్థమా అటాక్స్ కూడా, నంబర్ ఆఫ్ అటాక్స్ ఎక్కువ అవుతుంటాయి. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ట్యూబర్క్లోసిస్ కానీ, వేరే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మేము. అందుకనే ప్రతిసారి ఈవెన్ కోవిడ్లో కూడా మనం చాలా మందికి వైటమిన్ డి సప్లిమెంట్స్ పెట్టాల్సి వచ్చింది. బేసిక్గా వైటమిన్ డి కోసం అయితే మనము జస్ట్ ఒక 20 minutes సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మన బాడీ అది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ కొద్దిగా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో, ఎగ్స్లో కూడా ఇది దొరుకుతుంది. స్టిల్ సన్లైట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. సో అది మనకి ఈజీలీ అవైలబుల్ కాబట్టి నా కంట్రీ లైక్ ఇండియా అస్సలు దట్ షుడ్ బి అ ప్రాబ్లం. బట్ ఎందువల్ల స్టిల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ డెఫిషియన్సీ అంటే, ఎక్కువ మంది సన్లైట్కి ముందే వర్క్కి వెళ్ళిపోయి సన్సెట్ తర్వాత వస్తారు. సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అసలు ఉండట్లేదు. అండ్ ఇలా ఆర్టిఫిషియల్ లైట్లో ఎంతసేపు ఉన్నా ఇట్స్ నాట్ ఈక్వివలెంట్ టు సన్లైట్. అండ్ ది అదర్ థింగ్ ఇస్, ఈ బిల్డింగ్స్ చాలా స్కై స్క్రేపర్స్ ఉండే ప్లేసెస్లో వర్క్ చేసి, అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ exposed to sunlight, the actual vitamin D thing is not happening because of the shadows that fall. అది కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేసే, అంటే వాళ్ళు అనుకుంటారు సన్లైట్ నేను ఇనాఫ్ ఎక్స్పోజ్ అవుతున్నాను, స్టిల్ కొంతమందికి అబ్జార్ప్షన్లో ప్రాబ్లం ఉంటుంది. వైటమిన్ డి వాళ్ళు ఫుడ్లో ఉన్నా కూడా, ఆర్ స్కిన్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా వైటమిన్ డి ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. ఇట్లాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకుని అప్పుడప్పుడు వైటమిన్ డి టెస్టింగ్, అంటే ఎస్పెషలీ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఏదైనా రికరెంట్గా కాఫ్ లాంటి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నా వైటమిన్ డి లెవెల్స్ చూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అదర్ వైటమిన్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లంగ్ హెల్త్ ఏంటి అంటే వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ. వైటమిన్ సి అందరికీ తెలుసు, యాంటీ ఆక్సిడెంట్. స్కిన్ హెల్త్కి గురించి అందరికీ బాగా ఐడియా ఉంటుంది, వైటమిన్ సి ఇంపార్టెంట్, అన్ని క్రీమ్స్లో వైటమిన్ సి అని చెప్తుంటారు. బట్ ఫర్ లంగ్ హెల్త్ it is as important as it is for any other part of the body, because it is an antioxidant, anti-inflammatory, మళ్ళీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా వైటమిన్ సి రోల్ చాలా ఉంటుంది. అట్లనే వైటమిన్ ఏ లాట్ ఆఫ్, అంటే ఎనీ మెంబ్రెయిన్ ఫంక్షన్కి వైటమిన్ ఏ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఒక బ్యారియర్ ఫామ్ చేయాలి అని అంటే, ఒక రెస్పిరేటరీ వైరసెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ, ఈ వైటమిన్ ఏ సరిగా లేదు అనుకోండి, ఆ బ్యారియర్ అనేది ఫామ్ అవ్వదు. అప్పుడు కూడా వాళ్ళకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఈవెన్ వైటమిన్ ఏ హ్యాస్ అ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. కానీ ఒకటి, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, అన్లైక్ వైటమిన్ సి. అంటే వైటమిన్ సి తీసుకుంటే అది బాడీ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, వాటర్ సాల్యుబుల్. అది వైటమిన్ ఏ ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి కొద్దిగా మోతాదు ఎక్కువ అయితే కనుక ఇట్ మైట్ లీడ్ టు హైపర్ విటమినోసిస్. అగైన్ దాట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ లంగ్ హెల్త్. సో కరెక్ట్ సప్లిమెంట్స్, ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్టయితే ఒక స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తోటే తీసుకోవాలి. ఎలా అంటే అలా వైటమిన్ సి కొద్దిగా మార్జిన్ ఇస్ బెటర్, బట్ వైటమిన్ ఏతో ఏంటి అంటే కరెక్ట్గా తీసుకోవాలి డోసేజ్ అనేది. దీంతో పాటు వేరియస్ మినరల్స్ లైక్ జింక్,
సెలీనియం, రెస్వెరటాల్ ఇలాంటివి కూడా చాలా లంగ్ హెల్త్కి, ఎస్పెషలీ మ్యాక్రోఫేజ్ ఫంక్షన్స్కి కానీ టీ సెల్ ఫంక్షన్కి కానీ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీలో చాలా హెల్ప్ చేస్తాయి, ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నమాట. సో బేసికలీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హై ప్రోటీన్ డైట్, కామన్ ఫండ్ ఫర్ లంగ్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ ఇనఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎన్ని రకాలుగా తిప్పించి మళ్ళీ చెప్పినా ఇవైతే బేసిక్. ఓకే, సో ఇవి కంప్లీట్ హార్ట్ హెల్త్కి, కిడ్నీ హెల్త్కి, ఇవన్నిటికి ఎట్లా ఇంపార్టెంట్, లంగ్ హెల్త్కి కూడా ఇవే తోడ్పడతాయి. అండ్ ఇవి డెఫిషియన్సీ ఉంటే ముందు వచ్చేవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, దట్ పీపుల్ షుడ్ రిమెంబర్. అండ్ ఇంకా రీసెంట్గా మీరు పాన్ ఇండియా లేడీ డాక్టర్స్ డాక్టర్ కమ్యూనిటీ, ఫిమేల్ డాక్టర్ కమ్యూనిటీ, ఫిమేల్ డాక్టర్స్ కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేశారు కదా. వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఏంటి బేసిక్గా ఫీమేల్ డాక్టర్స్ ఫీమేల్స్కే కొన్ని ఉంటాయి కదండి, లైక్ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్, ఆ తర్వాత హౌస్లో బిజీ అయిపోవడము. మాకుండే ఇప్పుడు కాంపిటీషన్కి ఎక్కడన్నా మేము కొద్దిగా బ్యాక్ అయితే, ఏదైనా ఒక గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. వాట్ హ్యాపెన్స్ ఇన్ అ డాక్టర్స్ లైఫ్ ఇస్, మేము ఇన్ ఇయర్స్ చదివి ఎగ్జామ్లు రాసి పీజీలు తెచ్చుకొని సూపర్ స్పెషాలిటీలు చేసి ప్రాక్టీస్లోకి ఎంటర్ అయ్యే టైంకే అప్పుడే మ్యారేజ్ అవ్వడము, అప్పుడే ప్రెగ్నెన్సీ, అప్పుడే పిల్లలు, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్, చాలా అకాడమికలీ బ్రిలియంట్ డాక్టర్స్ ఫీమేల్స్ కూడా ప్రాక్టీస్ దగ్గర ఎక్కడో దే గో బ్యాక్, అంటే ఎక్కడో కొద్దిగా వాళ్ళ కర్వ్ అంత బాగా ఉండదన్నమాట. దట్ ఈస్ బికాజ్ మేము అనుకున్నాము చాలాసార్లు, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ప్రమోషన్స్, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ నెట్వర్కింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. మెన్ నెట్వర్క్ లైక్ అది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా వాళ్ళు ఒక పద్ధతిగా నెట్వర్కింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఫీమేల్స్ ఆర్ లైక్ దే జస్ట్ వాంట్ టు వర్క్ అండ్ గో బ్యాక్ హోమ్. సో దే ఆర్ లెస్ నోన్ ఇన్ దేర్ ఓన్ స్పెషాలిటీ. న్యూరాలజిస్ట్ కానీ పల్మనాలజిస్ట్ కానీ వాళ్ళు ఎక్కువగా తెలియరు బయట జనాలకి, బికాస్ వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ అ నెట్వర్క్ వేర్ వీ హ్యావ్ అ బెటర్ రిఫరల్ సిస్టమ్. అంటే ఇప్పుడు నేను పల్మనాలజిస్ట్ ఉన్నాను, వేరే డాక్టర్స్ ఫీమేల్స్ వేరే అంటే కార్డియాలజిస్ట్ కానీ ఎండోక్రినాలజిస్ట్ కానీ వేరే స్పెషాలిటీ వాళ్ళు నాకు తెలిస్తే నేను వాళ్ళకి రిఫరల్ చేయగలుగుతాను. సో ఈ తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే బాగా ప్రమోట్ చేసుకుంటారో మెన్ డాక్టర్స్ వాళ్ళకి మేము రిఫరల్స్ పంపిస్తాం, మెన్ వాళ్ళు ఎలాగో వాళ్ళకి పంపించుకుంటారు. సో సమ్వేర్ అవర్ ప్రాక్టీస్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్ దట్. సో మేము ఎలా అనుకున్నాము అంటే దే షుడ్ బి అన్ ఎఫెక్టివ్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్, a collaborative platform, and also a platform that appreciates every female doctor. Like వాళ్ళు చేసే అంటే ఒక డాక్టర్ చేసే సాక్రిఫైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అందులో ఫీమేల్ డాక్టర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక రికగ్నిషన్ ఉండాలి. కోవిడ్ టైంలో అయితే వీ యూస్ టు సీ 150 పేషెంట్స్ ఇన్ అ డే, అండ్ నాకు కూడా కోవిడ్ వచ్చింది, అప్పుడు నేను హాస్పిటలైజ్ అయ్యాను, ఇవన్నీ జరిగాయి. బట్ వేర్ ఇస్ ద రికగ్నిషన్? నాట్ ఓన్లీ మీ, దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ అసలు పడుకోకుండా 36 to 48 hours వర్క్ చేసే డాక్టర్స్ ఉన్నారు. బట్ దే ఆర్ లెస్ రికగ్నైజ్డ్. అదర్ ఇంకా ప్రతి చిన్నదానికి డాక్టర్స్ని బ్లేమ్ చేసే కల్చర్ కూడా ఎక్కువైపోయింది. సో వీ వాంటెడ్ అన్ ఇకో సిస్టమ్, దాడులు కూడా ఎక్కువే ఇండీడ్. సో మాకు ఒకళ్ళకొకళ్ళకి సపోర్ట్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అని చెప్పేసి మేము ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేసాం. దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ అకాడమిక్స్, ఇట్స్ బియాండ్ దట్. ఇట్స్ అబౌట్ రిక్రియేషన్, ఇట్స్ అబౌట్ సపోర్టింగ్ ఈచ్ అదర్, ఇట్స్ అబౌట్ హ్యాండ్లింగ్ జూనియర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, లైక్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కానీ, మిస్ట్రీట్మెంట్ ఆర్ డిస్పారిటీ, ఏది ఉన్నా కూడా యాజ్ అన్ ఎంటిటీ, యాజ్ అ కంబైన్డ్ సిస్టమ్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ అండ్ టెల్ సంబడి దట్ వీ ఆర్ దేర్, వీ హ్యావ్ ఆల్సో gone through that, this phase will pass. So that way mental well-being of female doctors is very important. అది చాలా వైటల్ యాక్చువల్లీ. వాళ్ళు ఇంతమందిని చూడాలి అంటే ఫస్ట్ వాళ్ళు బాగుండాలి కదా. Yeah, so it's basically the self care of health care of
ఫీమేల్ డాక్టర్స్ అన్నమాట. That's సో great. దట్స్ వై వి లాంచ్డ్. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ తో కంట్రీ కూడా ముందుకు వచ్చింది డాక్టర్స్ కి yes వాళ్ళకి సెక్యూరిటీ True. ఉండాలి అని. నిజంగా అండి. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఫెసిలిటీస్ చాలా బేసిక్గా ఉంటాయి అండ్ అందులో మళ్ళీ ఫీమేల్స్ వర్క్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫీమేల్స్ విల్ బీ హ్యావింగ్. ఒక ప్రాపర్ వాష్రూమ్ ఉండదు. ఫర్గెట్ అబౌట్ సెక్యూరిటీ గార్డ్స్, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ ఒక వాష్రూమ్ కూడా సరిగ్గా లేకుండా 36 hours డ్యూటీస్ ఎట్లా చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. దెన్ ఒక్కళ్ళు ఎలా ఫైట్ చేస్తారు? అలాంటి ఇష్యూ ఉంది ఒక హాస్పిటల్లో అనుకోండి, ఒకళ్ళిద్దరు ఏం చెప్తారు? పేషెంట్స్ కి హైజీన్ నేర్పిస్తున్న డాక్టర్స్ కి హైజీన్ గా సరిగ్గా లేదన్నప్పుడు ఉండదు. లాట్ ఆఫ్ డాక్టర్స్ ఫాల్ సిక్ ఆ రకంగానే. సో అలాంటప్పుడు మేమంతా ఒక యునానిమస్గా ఉంటే ఏదైనా ఇలాంటి విషయాలు సాల్వ్ అవుతాయి అని చెప్పేసి, సాఫ్ట్వేర్ వాళ్ళకి చూడండి ఒక 2 గంటలు వర్క్ టైం ఈ మధ్య పెంచితేనే దట్ వాజ్ లైక్ బిగ్ రివల్యూషన్. ఇంతసేపు ఎట్లా అవును. వర్క్ చేస్తారని మేము దానికి డబుల్ కంటే ఎక్కువసేపు వీఆర్ వర్కింగ్ విత్ లీస్ట్ ఫెసిలిటీస్. మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే అదొక పెద్ద ప్రౌడ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వేర్ ఈజ్ అంటే మామూలు ఒక హ్యూమన్ ఒక సర్వైవ్ అవ్వే లాంటి ఫెసిలిటీస్ కూడా చాలా. ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ కాలేజ్, ఐ నో హౌ ఇట్ ఈస్. బేసిక్ ఫెసిలిటీ గురించి అడిగితే మళ్ళీ మనం ఏదో రెబెల్ లాగా వాళ్ళు చూడడము, మనకి యాటిట్యూడ్ ఉందనుకోవడము, ఇవన్నిటి వల్ల మనం అడగలేక మళ్ళీ అలా సర్దుకుపోయి అలా జనరేషన్స్ పాస్ అయిపోయి. అట్లీస్ట్ నౌ ఇట్స్ టైం. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగాల ఇలాంటివి మాట్లాడాలి అంటే అని అనిపిస్తుంది. బట్ యా, నౌ ఇట్స్ హై టైం. జనాల కోసం బతుకుతున్నారు వాళ్ళు, జనాల కోసం. ఓకే డబ్బులు తీసుకోవట్లేదు అని సెకండరీ, బట్ ప్రాణాలు కాపాడే డబ్బులు కంపేర్ చేయలేం కదా. అలాంటి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోవడం, దాని గురించి అసలు డిస్కషన్స్ అడపాదడపా కాకుండా సొల్యూషన్ వచ్చేలా జరగకపోవడం అనేది బాధాకరం యాక్చువల్లీ. దట్స్ గ్రేట్, యూ టుక్ ఎన్ ఇనిషియేటివ్. సో దీనివల్ల కొంతవరకైనా మార్పు వస్తుందని వి ఆల్ హోప్. థ్యాంక్ యూ సో మచ్.